టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను చంపాలని చూశారన్నారు శాంతిశ్రీ. సంజయ్ మరో మహిళతో ఉన్న వీడియోలను బయటపెట్టారు శాంతిశ్రీ. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంజయ్ వర్మ 20 ఏళ్ల క్రితం శాంతిశ్రీని వివాహం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. తనపై బుధవారం రాత్రి హత్యాయత్నం చేశారన్నారు. మద్యం మత్తులో తనను హత్య చేసేందుకు యత్నించగా మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు వచ్చారండి. మార్నింగ్ మేము ఫోన్ చేస్తే 3:30కి అప్పుడు వాళ్ళు విన్నారు, అమ్మా నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టు, ఆయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అని అన్నారు. పోలీస్ పెట్టొచ్చానండి. వేరే మహిళతో సంజయ్ సన్నిహితంగా ఉన్న వీడియోలను బహిర్గతం చేశారు శాంతిశ్రీ. ఇప్పటికి 3 సార్లు తనపై సంజయ్ హత్యాయత్నం చేశారన్నారు. తనకు సంజయ్ వల్ల ప్రాణభయం ఉందన్నారు. నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పద్దాకా 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి గొంతు పిసికేసి అలా అద్దమంతా పగలగొట్టేశాడు. అన్నీ చేసి కానీ నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకుని తాగడం వాగడం. తన భార్య కేసు పెట్టిన విషయం తెలుసుకున్న సంజయ్ వర్మ ఆస్పత్రిలో చేరారు. తన భార్య తనపై దాడి చేసిందని ఆరోపించారు. మరోవైపు సంజయ్ వర్మ వ్యవహారంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. టీడీపీ ఎంపీ చిన్ని అనుచరుడు కాబట్టే సంజయ్ వర్మపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. భార్య ఆధారాలు సమర్పించినా పోలీసులు సంజయ్ ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. తను భార్యే, నా భర్త నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, అదేవిధంగా తల్లి కూతురని కూడా వరుస చూడకుండా అనేక వేధింపులు గురి చేస్తున్నాడు అనేటువంటిది వేరే అమ్మాయి మోజులో పడి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ వీడియోలు కూడా ఈ మధ్య బయట రావడం జరిగింది. స్వయాన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పూర్తిగా పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే ఇతను విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు అనుచరుడు కాబట్టి, మా పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చొక్కాలు దొరుకున్నటువంటి పోలీసులు ఆ కేసును కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శాంతిశ్రీకి ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి అన్నారు వైసీపీ నేతలు.